సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జొత్తిగ జయరామన్ నిరుపేద కుటుంబంలో పుట్టి మరీ అంచెలంచెలుగా నటనలో పుణికిపుచ్చుకొని తనకంటూ గుర్తింపు తెచ్చే విధంగా అనన్య అనే సినిమాలో హీరో రోల్ పోషిస్తున్నాడు. డైరెక్టర్గా ప్రసాద్ రాజు ఈ సినిమాకి పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక షాపింగ్ మాల్లో పనిచేస్తూ తన జీవిత కెరీర్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టం విలువ తెలుసుకొని ఈ రోజున ఒక సినిమా హీరోగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనన్య అనే సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించమని మీడియా ద్వారా ప్రజలను కోరుకున్నారు. ఉన్న టైంలో మా నాన్నగారు నన్ను చెన్నై పంపించడం జరిగింది. మా బాబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్లాత్ ఫీల్డ్లో ఉండేవారు. అక్కడ వర్క్ నేర్చుకో, నువ్వు ఎలాగో స్కూల్ కట్ట సరిగా వెళ్ళకపోతున్నావు అన్న ఉద్దేశంతో నన్ను అక్కడ పంపించడం జరిగింది. అట్లా వెళ్ళిన కాలక్రమంలో నేను ఆ టైం పాస్కి అప్పుడప్పుడు లోకల్లో దగ్గరలో జరుగుతున్న షూటింగ్ అంతా చూడడానికి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఈ సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా బలపడిపోయింది. దాని ద్వారా నేను ట్రై చేశాను. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చిన్న సీరియల్స్లో అవకాశాలు వచ్చినాయి తప్ప మూవీలు అంటూ నాకు ఏమీ అవకాశాలు రాలేదు. అప్పుడు అంటే అంతగా నాకు సపోర్టింగ్ అంటే లేదు. అప్పుడు చిన్న సీన్లో కనిపించిన తెర మీద కనిపిద్దాం, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలనే ఒక ఆలోచనతో, ఒక ఇష్టంతో నేను ఆ సీరియల్లో గట్రా అవకాశాలు వచ్చినా చేయలేదు. అయినప్పటికీ కూడా ఆవిగల్ ఆయిరం అనే ఒక తమిళ్ హర్రర్ షో ఒకటి వచ్చి ఉండేది, వీక్లీ ఎపిసోడ్లు అవి. వాటిలో ప్రశాంత్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా చేసిన కుర్రోడు నాకు బెస్ట్ ఫ్రెండ్. అక్కడ ఆ అబ్బాయి బలవంతంతో నేను ఆల్రెడీ ఒక 2-3 ఎపిసోడ్స్ చేశానండి. అందులో నేను చేశాక తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల ఇంట్లో కొంచెం మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగోక నాకు సడన్గా మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేశాక ప్రస్తుతానికి అప్పట్లో ఇంట్లో వాళ్ళు గట్టా కొంచెం సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నేను ఆ ఫీల్డ్ మీద ఆశ వదిలేసుకున్నాను. తర్వాత నేను ఏ క్లాత్ ఫీల్డ్కి అయితే నేను చెన్నై వెళ్ళానో అదే క్లాత్ ఫీల్డ్లో మళ్ళీ రాణించాలనే ఒక ఆలోచనతో నేను ఒక బట్టల షాప్స్, రెడీమేడ్ షాప్స్ అయ్యి, క్లాత్ షాప్స్ అయ్యి పెట్టుకోవడం జరిగింది. కరోనా వరకు బాగానే వెళ్ళింది. కరోనా టైంలో కొంచెం ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. దాని ద్వారా వ్యాపారం బాగా డౌన్ అయిపోవడం వల్ల మన చిన్న వ్యాపారస్తులు చాలామంది కొంచెం ఇబ్బందులు పడ్డారు. అందులో నేను ఒకడిని. దాని ద్వారా నేను వ్యాపారం తీసేసి ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఒక షాపింగ్ మాల్లో సూపర్వైజర్గా ఒక పోస్ట్ వస్తే నేను జాయిన్ అయ్యానండి. అదే టైంలో నాలాగే మరో బాధితుడు ప్రసాద్ రాజు బొమ్మిడి అని ఒక డైరెక్టర్ అండి. మామూలుగా సినీ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు. ఆయన కూడా అదే కరోనా వల్ల కొంచెం వచ్చి అలా షాపింగ్ మాల్లో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అక్కడ మా ఇద్దరం కలిసి నువ్వేంటి నేనేంటి అనుకునే టైంలో ఇట్లాగ ఇద్దరం ఒకే లైన్లోంచి వచ్చాం. సరే ఓకే, మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంతో ఒక ఓటీటీ మూవీ చేద్దాం ఆలోచించుకుంటే మాకు అక్కడ లోకల్లో జంగారెడ్డిగూడెం పక్కన చిన్నవారగూడెం అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, ఒక ఊరు ఉందండి, ఒక విలేజ్. అందులో బుద్ధాల సత్యనారాయణ గారు అని ఒక ఆయనకి కూడా కొంచెం ఆయన గతంలో సీరియల్ అయ్యి గట్టా చేసి ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ కదా. ఆయనకి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన లేదు, మనం ఓటీటీ మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూవీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతున్న కాలక్రమంలో జంధ్యాల గంగాధర్ శర్మ గారు అనే ఒక వ్యక్తి తాళపూడి అయింది. ఆయన ఒక క్యారెక్టర్ కోసం వచ్చి సినిమా స్టోరీ కథ మొత్తం అంతా విని, లేదు ఇది ఓటీటీ మూవీ కాదు, థియేటర్కల్ మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం సినిమా మొత్తం ఆయన దాని బరువు బాధ్యతలైన ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటి వరకు ఎంతో సింపుల్గా చేద్దాం అనుకున్నది దాదాపు 1,30,00,000 వరకు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఈ సినిమాని థియేటర్కల్ మూవీగా తెరకెక్కించడం జరిగిందండి. మూవీ పేరు అనన్య అనే మూవీ ప్రేమ, కుటుంబం, కామెడీ అండ్ హర్రర్ ఈ 4 నేపథ్యాలతో మనకి కథ అనేది జరుగుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ అయిన కామెడీ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంటుందండి. అట్లాగే నేను మళ్ళీ ఇది సినీ ఫీల్డ్లోకి రావడానికి నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి. ఒకప్పుడు సపోర్ట్ చేయలేని మాట వాస్తవం, కానీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కానీ, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా భార్య గారు కానీ అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి, సరే నీకు అదని చాలా ఇంట్రెస్ట్, వచ్చిన అవకాశం వదులుకోవద్దని నాకు చాలా వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను పంపడం జరిగింది. అట్లాగే ఈ సినిమాలో నన్ను ఇలా పరిచయం చేస్తున్నటువంటి మా నిర్మాత గారు జంధ్యాల గంగాధర్ శర్మ గారికి, అట్లాగే
డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి, అలాగే మా కో ప్రొడ్యూసర్ సహ నిర్మాత అయినటువంటి బుద్దాల సత్యనారాయణ గారికి, వీళ్ళందరికీ నేను నా జన్మాంతరం రుణపడి ఉంటానండి. నాకు ఇట్లాగా మీ ఛానల్ ద్వారాగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి నేను ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అండి. ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థులు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు. వాక్ చేసి అందరం కలిసి యూనిటీ కోసం అందరం వాక్ చేద్దాము.
సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్ 1998 నుండి 2003 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకే వేదికగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి హెడ్ మాస్టర్ లారెన్సా మరి కొంతమంది ఉపాధ్యాయులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలం పెరిగే కొద్దీ పరిస్థితులు మారుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మనందరం ఒకే చోట నిలిచి చదువు నేర్చుకున్న పాఠశాలతో పాటు చదువు చెప్పిన గురువులను మరవకుండా మీ అందరినీ ఒకే చోట కలుసుకోవడం భావితరానికి ఆదర్శంగా నిలిచారని సుబ్బలక్ష్మి, వాసుమతి, జైపాల్, రామ్మోహన్ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లీలాకృష్ణ, నాగలక్ష్మి, ధనలక్ష్మి, వాణిలత, సబీనా తదితర పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనంద పర్వాలు తొక్కారు. సంవత్సరాల టీచర్ గారు, క్లాస్ టీచర్ 10th బీకి నేను. అయితే కష్టపడిందంతా మనం. ఈ రోజున బిల్డింగ్ ఫామ్ అయింది కానీ ఏమి అందం లేదు. అసలు మాకు ఇక్కడికి వచ్చామని పేరే కానీ స్కూల్ అందం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆ పాత బిల్డింగే బాగుంది. ఆ చెట్ల కింద క్లాసులు పెట్టుకోవడం, తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాఠాలు చెప్పుకోవడం, నాకు అవే గుర్తున్నాయి ఎప్పటికి కూడా. నేను ఈ స్కూల్లో 19 ఏళ్ళు పనిచేశాను. ఎవడు ఉండడు అన్నేళ్ళు ఒక స్కూల్లో. 19 ఏళ్లలో 19 బ్యాచ్లు చూశాను. అందరూ కూడా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. తర్వాత నేను ఎవరిని వీలైనంత మటుకు నాకు గుర్తులేదు కొట్టినట్టు. ఒకవేళ కొట్టుంటే ఓ క్వశ్చన్ రాయకపోయినా, ఓ క్వశ్చన్ అప్పచెప్పకపోయినా కొట్టుంటే అది మర్చిపోండి. బాగా సెటిల్ అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత బాగా సెటిల్ అయ్యారు. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచారు. అసలు ఇవాళ మర్చిపోయాను నేను. మర్చిపోతే నాకు రత్నాకర్ గారు ఫోన్ చేశారు. ఏంటి మీరు రాలేదంటే ఇంతసేపు అయిపోతుంది అని ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే బయలుదేరి వచ్చాను. అసలు ఇవాళ చాలా మిస్ అయిపోయామండి నేను నిజంగా. ఎందుకంటే నిన్నటి దాకా కూడా గుర్తుంది, చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది, మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత రత్నాకర్ గారు ఫోన్ చూశాక నేను వెంటనే బయలుదేరి వచ్చాను. మనకి కొద్దిసేపట్లో మూర్తి మాస్టర్ను, తర్వాత శ్రీనివాస్ మాస్టర్ కూడా వేలో ఉన్నారు, ఆంది వే. వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను. వాళ్ళని కూడా పిలిచారు మీరు. సరే, మంచి బ్యాచ్. నాకు ఇక్కడ 19 ఏళ్లలో వచ్చిన ఆనందం 11 ఏళ్లలో అక్కడ పోయింది. ఎందుకంటే గాంధీనగర్ స్కూల్కి వెళ్ళాక అసలు అక్కడ మాస్టర్ని ఎలా ట్రీట్ చేయాలి, మాస్టర్తో ఎలా మాట్లాడాలి అనే విషయమే పిల్లలకు తెలియదు. వాళ్ళంత దారుణం. మీరు అలా కాదు, చక్కగా ఉండేవారు. పాఠాలు వినకపోయినా మేము చదివించేవాళ్ళం, స్టడీ హార్స్లో చదివించేవాళ్ళం. మొత్తం మీద మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఆ టైంలో మనకి మంచి పర్సంటేజ్ కూడా వచ్చింది. ఆ సంవత్సరం వెంకటలక్ష్మి స్కూల్ ఫస్ట్ అనుకుంటా కదా. సెకండ్ ఎవరప్పుడు ఆశాలత. ఇప్పుడు తను చేస్తుంది ఎక్కడ, కోఆపరేటివ్ బ్యాంక్. నాకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు అయితే కనిపిస్తారు. ఈ అమ్మాయి కనిపిస్తుంది, తర్వాత ఆ అమ్మాయి కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు పేర్లు మారుతున్నాయి, పేర్లు మర్చిపోయాం. అదేంటే చాలా ఏళ్ళు అయిపోయింది. మాకు ఈ 19 ఏళ్ళు మా జీవితం అంతా మేము మర్చిపోలేం. వచ్చే ఎన్ని జన్మలైనా ఈ 19 ఏళ్ళు మేమంతా ఒక ఫ్యామిలీ, మేము ఒక కుటుంబం. మా సొంత కుటుంబం కంటే ఇదే కుటుంబంగా భావించేవాడు. ఎందుకంటే నాకు పేరు ఉండేది. సెలవు చీటీ రాసేవాడిని. మర్నాడు పొద్దున 9 వచ్చేసేవాడిని. నేను పేపర్ తీసుకుని సెలవు చీటీ రాస్తుంటే ఎందుకు ఆ పేపర్ వేస్ట్, రేపు ఎలాగో ఇక్కడికి వస్తావు అనేవారు. నాకు సెలవు చీటీ పెట్టినా కూడా ఆ పని చూసేసుకుని వచ్చి ఇక్కడే కూర్చునేవాడు. స్టాఫ్ రూమ్లో టీచర్ గారు వాళ్ళతో మాట్లాడుతూ. అదొక అద్భుతమైన అనుభూతి. మేము మళ్ళీ పొందలేమో. నెక్స్ట్ జన్మలో ఎక్కడ ఉంటామో తెలియదు కదా. మీరందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యి చక్కగా మంచి జీవితం గడిపి హ్యాపీగా ఉండాలి. తర్వాత మీరు ఎవరు కూడా చదువులు డిస్కంటిన్యూ చేయొద్దు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి గర్ల్స్ కూడా జాబుల్లో ఉండాలి. ఈ రోజుల్లో రోజులు బాగోలేదు. గర్ల్స్ కూడా ఏదో ఒక జాబ్, ఇంటి దగ్గర హోమ్లీ జాబ్స్ కొన్ని ఉంటాయి కంప్యూటర్ మీద. తర్వాత
మనకి బయట కూడా జాబ్స్ దొరుకుతున్నాయి. మీరు తప్పకుండా ఉద్యోగాలు చేయండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా జాబ్ అవసరము. జనరేషన్ అంతా మారిపోయింది. మీ జనరేషన్లో లేదు అసలు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 19 ఏళ్ళ ఆనందం 11 ఏళ్ళలో తీరిపోయింది అక్కడ. వాళ్ళు మా ఎదురు కూడా మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీరు ఏ రోజు ఒక్క మాట అన్న పాపాన్ని పోవడం మమ్మల్ని అంత అయితే. ఒకటి నాకంటే హైట్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆడని కొట్టాలంటే భయవేసేది, ఒకవేళ తిరిగి కొడతారేమో అని. కానీ ఎవ్వరూ అలాంటి వాళ్ళు లేరు. మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చెప్తున్నాం కదా, ఈ 19 ఏళ్ళు మా జీవితంలో ఒక తీయని అనుభూతి. మాకు ఇంట్లో కంటే ఇక్కడ మా అక్కయ్య గారు, వాళ్ళు సుబ్బలక్ష్మి గారు, వసుమతి గారు, లారెన్స్ గారు హెచ్ఎంగా చేస్తారు. జైపాల్ గారు అసలు రికార్డు. ఆయన పాపం బ్రహ్మాండంగా డిసిప్లిన్ అది మెయింటైన్ చేసేవారు. తర్వాత రామ్మోహన్ గారు ఉన్నారంటే మీరు హోంవర్క్ ఖచ్చితంగా చేసుకొచ్చేవారు. ఎందుకంటే నేను చెప్తే ఒక వారానికి నోట్స్ రాస్తే ఆయన చెప్తే మన్నడిగా రాస్తారు. నేను అనుకునేవాడిని, ఏంటి నేను చెప్తే రాయట్లేదు, ఈయన చెప్తే రాసేస్తారు. కానీ ఎలా చేసినా మేమందరం ఒక యూనిట్గా ఉన్నాం. మా జోన్కి ఎవరు వచ్చేలాగా లేరు. అప్పట్లో హెచ్ఎంస్ కూడా మాకు బాగా సహకరించారు. మీ అందరికీ నా ఆశీస్సులు. మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును వేసుకొని చక్కగా హ్యాపీగా బతకండి, మంచి లైఫ్ లీడ్ చేయండి. తర్వాత ఎక్కడైనా కనపడితే కాస్త పలకరించండి. పేర్లు మర్చిపోతున్నాం అంతే. వేసి గుర్తున్నాయి కానీ పేర్లు మర్చిపోతున్నాం. అంతకంతకి గ్యాప్ వచ్చేసింది కదా. ఫేస్ గుర్తున్నాయి, ఫెమిలియర్గా కొంచెం తెలుస్తున్నాయి కానీ పేరు తెలియట్లా. నాకు ఆ అమ్మాయి బాగా గుర్తుంది. పాపం క్లాస్లో ఆ అమ్మాయి పాపం క్లాసులో అర్థం కాక ఎప్పుడు డౌట్లు చెప్పించుకునేది. ఆ అమ్మాయి ఏ రోజు డౌట్లు నా దగ్గరకు వచ్చి స్టాఫ్ రూమ్లో ఉన్నా సరే ఖచ్చితంగా డౌట్లు చెప్పించుకునేది. మగపిల్లలందరూ కూడా మాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. లేకపోతే మేము ఈ స్కూల్లో చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే జాబ్ చేయాలంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి స్టూడెంట్స్ మాకు మళ్ళీ దొరకరు. ఇంకా అయిపోయింది మా సర్వీసులో. మేము ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. మీలాంటి స్టూడెంట్స్ని మేము మళ్ళీ పొందలేం. మీరే గ్రేట్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మీరే గ్రేట్. నేను ఒకటే చెప్తున్నాను, మీలాంటి స్టూడెంట్స్ని మేము మళ్ళీ పొందలేం. చెప్తున్నా కదా, 19 ఏళ్ళు మీతో వేగం, 11 ఏళ్ళు అక్కడ వెక్స్ అయిపోయాం. నేను ఒకసారి 9th క్లాస్ టీచర్ చేస్తాను. టీచర్స్ అండ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ అదర్స్ ఆల్సో, చక్కగా మంచి భవిష్యత్తు. నేను వచ్చినప్పుడు చక్కగా లేడీస్ చెప్పారు. నాకు రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి వాళ్ళు చక్కగా పిల్లలు కలిగి వాళ్ళు చక్కగా చదువుకుంటూ మంచిగా ఉన్నట్టుగా నేను విన్నాను. చాలా థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువుని గౌరవించాలి, అలాగే తల్లిదండ్రులను ప్రేమించాలి, భగవంతుని ఏం చేయాలి, ప్రార్థించాలి. అంతే కదా, భగవంతుని ప్రార్థించాలి, గురువుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అలాగే బైబిల్లో ఉంటుంది సామెత, ట్రీట్ ద నైబర్ యాజ్ థైసెల్ఫ్. అంటే తెలుగు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అదే ఐకమత్యత. నిజంగా ఈరోజు అందరూ కలిసి చక్కగా మిగిలిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉత్సాహంగా మీరు గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మధ్యకి రావటం అనేటువంటిది కూడా చాలా సంతోషం. మేము పెద్దవాడిగా, నేను రిటైర్డ్ అయ్యే 15 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్లో హెడ్ మాస్టర్గా ఈ స్కూల్లోనే చేశాను. టీచర్ గారు ఉన్నారు, ఉన్నంతకాలం కూడా హ్యాపీగా చేశాను. ఈ స్కూల్లోకి రావటంగానే నెలలో స్కూల్స్కి గ్రిప్స్ కండక్ట్ చేశాను నేను. మన జైపాల్ గారు కూడా అసలు మా స్కూల్లో గ్రిప్స్ కండక్ట్ చేసినప్పుడు మా నేను హెడ్ మాస్టర్కి వచ్చాను. అసలు డ్రిల్ మాస్టరే లేరు, ఒకళ్ళు ఇన్ఛార్జిగా తీసుకుని పని చేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఎలిమెంటరీకి వేశారు. తర్వాత నేను
2002లో వచ్చాను. అప్పుడు వరలక్ష్మి గారు ఉన్నారు, తర్వాత లారెన్స్ మాస్టారు. అప్పటి నుండి మాస్టారు సత్యనారాయణ గారి దగ్గర నేను పనిచేయలేదు, కానీ సత్యనారాయణ గారి దగ్గర తెలుసు విషయం అన్నది అంతాను. అయితే నన్ను కూడా తిట్టుకునేవారు అందరూ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, కొడతాను అని చెప్పేసి తిట్టుకునేవారు. నేను అదంత పట్టించుకునేదాన్ని కాదు. చాలామంది ఏమిటంటే నువ్వు చెప్తున్నావు, ఎందుకు చెప్పాలి, ఆ పిల్లలకి ఎందుకు చెప్పాలి, బీపీ తెచ్చుకుంటావు ఎందుకు అని చెప్పేసి చాలామంది. ఇందులో కూడా రాజకీయం ఉన్నది, ఏదో ఇక్కడ కూడా చెప్తున్నాను రాజకీయం, అదంతా అనవసరం నాకు తెలియదు. కానీ తర్వాత నేను కూడా నువ్వు ఏమనుకున్నానంటే ఎందుకు ఈ పిల్లలకి చెప్పాలి, మనం కూడా దాచేసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ ఆ డయాస్కి ఎక్కిన తర్వాత నాకు అలాగా అనిపించేది కాదు. వాళ్ళు ఎవరు పిల్లలు మనోళ్ళు, ఆ పిల్లలు మన పిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతే నాకు మొట్టికాయలు మొట్టైనా సరే చదువు చెప్పాలి. నాకు ఇల్లు ఇప్పించిన అబ్బాయి 7th క్లాస్ పరీక్షల్లో మొట్టికాయ మెట్టి తప్పులు, అక్షర తప్పులు రాస్తే ఆ అబ్బాయికి మొట్టి ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, తప్పులు రాస్తున్నాడని మొట్టికాయ మొట్టి అప్పుడు కాపీయింగే అయినా సరే నాకు తెలియదు, కాపీ కొట్టిస్తున్నాడు చేస్తున్నాడు, అయినా సరే తప్పులు రాస్తున్నాడు. మొట్టికాయ మొట్టి రాయించాను. అది ఆ అబ్బాయి గుర్తు పెట్టుకుని నాకు స్థలాన్ని ఇప్పించి కొనిపెట్టించాడు మాట. కానీ ఈ రోజు వరకు మీరందరూ కూడా మీరు శారీస్లోనూ ఫ్యాన్స్లోనూ కనిపించారు తప్ప ఉన్నారు కదా ఇప్పుడు నాకు చిన్నపిల్లలుగానే నాకు గుర్తు మీరందరూ కూడా. ఎందువల్లంటే 2000 డిసెంబర్ 6 నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్ అయితే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఏలూరు కార్పొరేషన్కి ఎలక్ట్ అయ్యి 2000 డిసెంబర్ 6న ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను పొద్దున క్లాసులకు వెళ్ళా, మధ్యాహ్నం 1st పీరియడ్ 2వ పీరియడ్ అనుకుంటా ఈ క్లాస్కి వచ్చా, 8th క్లాస్ కిరీటి గాడు వీళ్ళందరూ కిరీటి సెక్షన్కి. ఆ రోజుల్లో ఇంత పిల్లలు మేము మరీ చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా లావుగా ఉంటారు, కానీ అప్పట్లో పిల్లలు చాలా చిన్నగా సన్నగా ఉండేవాళ్ళు. మొత్తం చిన్న చిన్న బెంచీలో సరిపోయేవాడు 4-3 ఐదుగురా చిన్న చిన్న బెంచీల్లో 5 సరిపోయేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అలాగే అప్పుడు పిల్లల్లో కల్మషం కూడా ఏమి ఉండేది కాదు, అంటే సెల్ ఫోన్లు లేవు కదా. ఎక్కువ ప్రతి ఒక్కరితోనూ ఇంటిమేషన్తోనే ఉండేవాళ్ళు, ఫిజికల్గా ఆటలాడుతూ ఉండేవాళ్ళు. మీరు గుర్తు పెట్టుకుని పిలవడం చాలా మాకు సంతోషం అనిపించింది. నిజంగా ఈ స్కూల్కి 93 జూన్లో వచ్చాను నేను. 92 అపాయింట్మెంట్ అయితే 93 జూన్లో వచ్చాను. అక్కడ నుంచి ఇంచుమించు 2011 దాకా ఇక్కడే చేశాను. ఇదే మా హౌస్, ఇదే మా ఫ్యామిలీ. ఏంటంటే నేను ఈ స్కూల్కి వచ్చిన కొత్తలో నాకంటే హైట్ ఉండేవాళ్ళు జనాలు, పట్టాలంటే భయం వేశారు. నేను అసలు కొట్టేవాడినే కాదు, ఎవరిని కూడా కొట్టడం కంటే వాడిని బుజ్జగించి చదివించాలని నా ఆలోచన. మా పిల్లల్ని కూడా అలాగే చదివించాను. అయితే మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచారు, చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. నాకు కొద్దిమంది గుర్తున్నారు, ఫేసులు గుర్తున్నాయి కానీ పేర్లు గుర్తు రావట్లా. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, వేరే వేరే అవకాశాలు పడిపోయాం కదా, వేరే బాధ్యతలు అన్నీ. కాకపోతే వెంకటలక్ష్మి బాగా గుర్తుంది. ఎందుకంటే వెంకటలక్ష్మి ప్రెసిడెంట్ సార్ అనే మాట నాకు ఏ రోజు వినపడలే. అలాంటిది బ్రహ్మాండమైన జాబ్ కొట్టింది సచివాలయంలో. తర్వాత కొంచెం ఈ చివరి అమ్మాయి, ఈ అమ్మాయి ఎప్పుడు డౌట్లు మ్యాక్సిమం క్లాసులో చెప్పింది కాకుండా ప్రత్యేకంగా వచ్చి డౌట్లు చెప్పించుకునేది. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ నాకు బాగా నచ్చేది. తర్వాత మీరందరూ కూడా మేమంటే రెస్పెక్ట్ లేదని కాదు, రెస్పెక్టబుల్గా ఉండేవారు. మీ బ్యాచ్ టైంలోనే అనుకుంటా నన్ను బీజేపీ ఒక డిప్యుటేషన్ వేస్తే 3 నెలలు వెనక్కేస్తా ఉన్నారు. 3 నెలలు వెనక్కేస్తారో వేరే తెలియదు. అప్పుడు మనకి విద్యా కమిటీ చైర్మన్ సాదిక్ అలీ గారు, మీ మొత్తం 10th క్లాస్ అంతా సాదిక్ అలీ గారు ఇంటికి వెళ్ళిపోయి మీరు ఆ మాస్టర్ని వెనక్కేస్తారా, మేము కమిషన్ కలవనా అని అడిగారు. ఆయన వెళ్ళి ఆఫీసులో నానా గొడవ చేశాడు. మళ్ళీ 3 నెలలు స్టూడెంట్స్ ఆశిస్తున్నాను.
మీరు రోజు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు మర్చిపోలేనిది 10th క్లాస్ వరకే. ఎందుకంటే మీ స్టూడెంట్స్, మీరు మీ కల్మషం లేని మనసు, మీరు మీ కొలీగ్స్ని, మీ ఫ్రెండ్స్ని అరే అంటాం వరే అంటాం కొట్టుకోవడం అంతా జరిగేదంతా కూడా 10th క్లాస్ వరకే. అప్పుడు తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్ సెకండ్కి వెళ్ళిన తర్వాత లైఫ్ ఏంటని ఆలోచిస్తారు. మీరు డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంక చెప్పవసరంలా, బాగా సెటిల్ అవ్వాలా, మనం బ్రతికేంటా, ఎలా బ్రతకాలి అనే ఒక థాట్ వస్తుంది. కానీ 10th క్లాస్లో ఏంటంటే హ్యాపీ లైఫ్ 10th క్లాస్ వరకు. ఈ ఎగ్జామ్స్ 6 నెలలు చెప్పండి కొట్టండి. రియల్లీ హ్యాపీ. మీ అందరూ చూసుకుంటే మా పిల్లల్ని ఎంత చక్కగా ఎంత పెద్దగా ఎదిగారు. అందరూ బ్యాంక్ ఆఫీసులు, జాబులు, అందరూ కూడా వెల్లి సెటిల్. రియల్లీ హ్యాపీ. మేము సంతోషించింది మీరు అందరూ కూడా చక్కగా సెటిల్ అయితే మాకు అదే ఆనందం. ఇప్పుడు అందరూ చెప్తున్నారు చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తామంటే, అక్కడ జాబ్ చేస్తాం, కోఆపరేటివ్లో చేస్తాం, బ్యాంకులో. రియల్లీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. ఒకటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ సిన్సియారిటీ, అందరికంటే ముందు మనం ఉండాలి. రెండోది ఏంటి హానెస్ట్, నీతి నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దేవుడు కూడా మనం ఆస్వాదిస్తాడు. అది మెయిన్ అండి. ఇప్పుడు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ కష్టపడినా సరే ఇతను ఉంటే చాలురా, విజయకుమార్ ఉంటే బాగుంటుందా, ఈ పాప ఉంటే బాగుంటుందా, ఈ అమ్మాయి మీనాక్షి ఉంటే బాగుంటుంది, ఈ లక్ష్మి ఉంటే బాగుంటుందా అని అనుకోవాలి. అలా కష్టపడాలి. మీరు వేయాలి. మీరు అందరూ అలా కష్టపడతారు కాబట్టి ఇంత చక్కగా డెవలప్ అయ్యారు. ఇంకోసారి చెప్పడం థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టాఫ్, ఆల్ ది మెంబర్స్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడి వరకు డల్గా ఉన్న స్కూటర్ దిగే వరకు ఎప్పుడైతే స్టూడెంట్స్ వచ్చి ఇన్వైట్ చేస్తున్నారో, నేను పూర్వం ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ చేసినట్టుగానే ఉంది నాకు. మరి ముఖ్యంగా ఈ పద్ధతి చాలా మంచిది. నలుగురు కలిసి హ్యాపీగా గడపడం అనేటువంటిది మంచి ఆచారం. ఇది స్టూడెంట్స్ వచ్చారు, చక్కగా ఇన్వైట్ చేశారు. ఏమైనప్పటికీ ఏం చేసినా అవన్నీ కూడా మిమ్మల్ని ఎలా అనుకుంటారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ ఇన్ దిస్ పొజిషన్. థ్యాంక్ యూ. రామ్మోహన్ సార్, ప్లీజ్ సార్. నాతో రత్నగా సార్. సంగతి ఏంటంటే ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడే రెంట్కి వచ్చాను. వాళ్ళ రైతు అమ్మాయి నన్ను చూడంగానే ఈసారి నేను బెంచ్ ఎక్కించారు. మేడం అశ్వినీదేవి గారు, మురళీ మాస్టర్ గారు పైకి రావాలి. బాస్ సౌండ్ ప్యాకెట్. జయపాల్ మాస్టర్ గారు రావాలి. జయపాల్ సార్, అరే తర్వాత మాట్లాడుకుంటురా. ఆ బ్యాచ్ని ఉద్దేశించి 1998 to 2003 బ్యాచ్ని ఉద్దేశించి మీరు ఏమన్నా మాట్లాడవలసిందో కోరుతున్నాను. సార్ మేడం
కూర్చోండి. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. కూర్చోండి. ఫ్రెండ్స్ కూర్చోండి. రండ్రా. ప్లీజ్ సౌండ్ తగ్గించాను. కూర్చో. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి లక్ష్మీబాయిలా పోరాడాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి బేబీరాణి పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూట్ మిల్ సెంటర్ నుంచి ఫ్లైఓవర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ ఆఫీస్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన కొనసాగింది. అంగన్వాడీల సమ్మె వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలని పెద్దపెట్టును నినాదించారు. అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షులు రజని అధ్యక్షతన వహించగా బేబీరాణి మాట్లాడుతూ 7 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు, తలుపులు బద్దలగొడుతూ ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తుందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం ద్వారా సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని తప్ప అణిచివేయడం ద్వారా పరిష్కారం చేయలేరని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తున్న వాళ్లను బెదిరించడం సిగ్గుచేటన్నారు. మాట తప్పి మడమ తిప్పిన నేతగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. అంగన్వాడీల ఐక్యతను చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు. చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 11 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి వేతనాలు పెంచాం, గ్రాడ్యుయేటీ ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయాలి. మన పక్క రాష్ట్రాలన్నీ కూడా ఆ గ్రాడ్యుయేటీ అమలు చేస్తూ ఉన్నాయి, వేతనాలు పెంచినాయి. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతాము, అలాగే పక్క రాష్ట్రం కంటే అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పి మడం తిప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తక్షణం అంగన్వాడీ సెంటర్లని తెరిపించాలి. అంటే మీరు బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్ళి తాళాలు పగలగొట్టించి అక్కడ చాలా అర్ధరాత్రి పూట 12-11 గంటలకి ఏంటి పని అంగన్వాడీ సెంటర్లో, అప్పుడు తాళాలు పగలగొట్టిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అంగన్వాడీ సమస్యలని పరిష్కారం చేయకుండా సమ్మె విరమించడం అన్యాయం. కాబట్టి తక్షణం వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, తదితర డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేయాలి. మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లు చేయాలి. ఇవన్నీ జరిగే వరకు సమ్మె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. సమ్మె కొనసాగుద్ది. జరిగే పరిణామాలన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో హల్చలైన కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఏది చిన్నపిల్లల ఉయ్యాలలాగా తాళాలు పగలు కొట్టారు. కానీ అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ వర్కర్ చేసే పని ఏంటో కూడా మీ అధికారులకు అవగాహన లేదు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో సంటిబిడ్డకి బరువులు తూసే మిషన్ మీద మీ ఉద్యోగులు వెళ్ళి ఉయ్యాలు ఊగుతున్నారు. అలాగే కిషోర్ పాలికలు పెట్టే ఏవైతే బెల్లం వచ్చులు ఉన్నాయో అవి వీళ్ళు తింటూ కూర్చున్నారు. అలాగే బ్యాట్ ఆడుతున్నారు. చంటి పిల్లలు ఆడుకునే ఫ్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా ఆడుకునే ఆట వస్తువులతోటి వీళ్ళు బ్యాట్లు ఆడుతున్నారు. ఇది వీళ్ళు చేసే పని. అలాగే ఈరోజు మిడ్ డే మీల్ వర్కర్లని, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని వాళ్ళని వెళ్ళి వంటలు చేయమంటున్నారు. వాళ్ళు ఎందుకు వంటలు చేస్తారు? వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే 6-7 6 డజన్ మందిని ఈవేళ ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి పనిచేయాలని చెప్తున్నారు. మరి ఒక అంగన్వాడీ వర్కరు, ఒక హెల్పరు, ఒక మినీ సెంటర్లో మినీ వర్కర్ ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళు ఎంతో శ్రమ దోపిడీకి గురవ్వారు అనేది మీకు అర్థమవుతుంది కదా. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలని విడనాడి వెంటనే వేతనాలు పెంచి గ్రాడ్యుయేట్ అమలు చేసి ఏవైతే 11 డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేసి సమ్మెను విరమింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఈరోజు ఏలూరులో జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా
అలాగే నా సహచర సభ్యులతో కలిసి వారు చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతు ప్రకటించడానికి, ఈ నిద్రపోతున్నటువంటి మొద్దు ప్రభుత్వాన్ని లేపటానికి, ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏది అంగన్వాడీలకి, అమ్మ మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ న్యాయబద్ధమైనటువంటి సమస్యలను తీరుస్తాను, మీకు జీతాలు పెంచుతాను, అంగన్వాడీ అలాగే కొత్తగా వాటిని రిక్రూట్ చేస్తాను, అలాగే అంగన్వాడీ స్కూల్స్ పునరుద్ధరణ చేస్తాను చెప్పి బూటకపు మాటలు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఈ రోడ్డు మీదకి వచ్చి కనీసం ఈ విధమైన దుస్థితిలో ఉన్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే కానీ, లేకపోతే ఎప్పుడు చెప్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలని, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతమంది సోదరిమణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వచ్చి రోడ్లు పాలైపోయి ఈరోజు చెట్ల కింద కూర్చొని అయ్యా మా బాధల మొర ఆలకించండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు పాదయాత్రలో చెప్పిన హామీలు నెరవేర్చండి అయ్యా అని వస్తే ఏం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి పెంచుతానన్న జీతాలు పెంచపోగా ఈరోజు కావాలని వాంటెడ్గా కక్షపూరితంగా సచివాలయ సిబ్బందిని కానీ, వాలంటీర్లు కానీ, డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి తాళాలు బగలగొట్టి ఏ విధంగా సెంటర్స్ తీయాలంటే ఎంత మొండి వైఖరి ఏంటండి అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, వాళ్ళేమి మీ లోటస్ పాండ్ రాసి ఇవ్వమని అడగలేదు, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు రాసి ఇవ్వమని అడగలేదు. ఆ రోజు మీరు పెంచుతానన్న జీతాలు పెంచండి, ఏదైతే 3 నెలలు కానీ పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వండి, మా న్యాయబద్ధమైన కోరికలు ఇవ్వండి, అలాగే మాకు 2017 నుంచి ఇంతవరకు టీఏడిఏలు రాని పరిస్థితి, అవన్నీ క్లియర్ చేయండి. ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి రకరకాల మెనులతో ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకి తల్లులకు పెట్టమని చెప్తా ఉన్నారు. అవి కూడా మీ సొంత డబ్బులతో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంది. ఆ మెనూ ఛార్జీలు పెంచండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారని మా మొర ఆలకించండి అయ్యా అని అడుగుతూ ఉంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చి అండ్ ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, ఒక మహిళగా అడుగుతున్నాం, మీరు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఋషికొండలో కానివ్వండి కోట్లాది రూపాయలు బిల్డింగులు కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో రూముల్లో బాత్ టబ్బులు వచ్చి 25 లక్షలు పెట్టుకుంటున్నారండి, 1000 రూపాయలు చెప్పులు వేసుకుంటున్నారండి. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి జీతాల కోసం మీరు ఈరోజు ఇంత మొద్దు నిద్రపోతూ ఇంత ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు ఊరికే పోతుందా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు తల్లి బిడ్డలకు ఏ విధమైన సేవ చేస్తూ ఉన్నారు? అలాగే అక్కడ ఉన్నటువంటి జనాభాకు అందరికి కానివ్వండి మంచి పౌష్టికాహారం అందించాలి, తల్లులకు కానీ పిల్లలకు కానీ మంచి సదుద్దేశంతో ఈరోజు అంగన్వాడీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద పని భారం పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వెంటనే వచ్చేసి వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు తీర్చని పక్షంలో తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సిద్ధం. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా గతంలో కూడా ఒక్కటే చెప్తున్నాం, 4,000 జీతాన్ని 10,500 చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచి నేను 11,500 ఇచ్చానని చెప్పి తప్పుడు పత్రికలో తప్పుడు వార్తలు రాసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గట్టె దింపేంత వరకు పోరాడుతూ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచి మరింత మెరుగైన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏలూరు కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, జడ్పీసీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఎంహెచ్ఓ డాక్టర్ షర్మిష్ఠా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ఐ రాజీవ్ పాల్గొన్నారు. అమ్మేసినప్పుడు పేరు మార్చుకోవాలమ్మా. మీరు ఎవరికి అమ్మారో ఈ పేరు మీద నుంచి వాళ్ళ పేరుకి కార్ని మార్చాలా. మార్చేటప్పుడు మీకు మీది ప్రాబ్లమ్. మీరు ఏం చేస్తారు? మీరు ఎవరికి అమ్మారు మీ పేరు బండిని మారుస్తున్నామంటే ఎందుకు వాడు వచ్చి చేసుకోడు? వాడి పేరు నుంచి మీ పేరుకి మార్చాలంటే రాడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.